వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్ ఫ్రెండ్స్. స్టాండర్డ్ ఫామ్స్కి సంబంధించి ఇంకొన్ని మోడల్స్ మనం కవర్ చేద్దాం. ఎస్పెషల్గా క్వాడ్రాటిక్ ఫార్మాట్ నుంచి స్టాండర్డ్ ఫార్మాట్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో ఒక 2 వీడియోస్ అనేవి మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ఇంకొంత వేరే మోడల్ కొత్త మోడల్ ఒకటి చూద్దాం. సపోజ్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో రూట్ ఉన్నప్పుడు చూసాం. ఇప్పుడు రూట్ లేనప్పుడు ఎట్లా చేయాలో ఒకసారి సాల్వ్ చేద్దాం. ఇంటిగ్రల్ dx డివైడెడ్ బై x² + x + 1 కదా, ఇది ఎట్లా చేయాలి? సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్వాడ్రాటిక్ ఫామ్ ఏంటి అంటే x² + x + 1 కదా. ఇక్కడ ఏ ప్లేస్లో 1 ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం ఫార్ములాని యూజ్ చేయక్కర్లేదు. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? x² ప్లస్, కాకపోతే ఇక్కడ x ఉంది, 2x ఉంటే a + b హోల్ స్క్వేర్లో a² + 2ab + b² వచ్చేది. అంటే మనకి తెలుసు a + b హోల్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ a² + 2ab + b², అవునా? సో కానీ ఇక్కడ x² + x + 1 ఉంది, అవునా కదా. ఇక్కడ 2 అనే టర్మ్ లేదు కాబట్టి నేను ఏం చేస్తాను అంటే రప్పిస్తాను. 2 × x/2 ఎస్ ఆర్ నో, +1 ఉంది ఇక్కడ, అలా ఉంచండి. సో x² + 2x + 1 ఉంది. సో a² + 2ab, ఇక్కడ b ప్లేస్లో నేను ఏం రాయొచ్చు అంటే లిజన్ కేర్ఫుల్లీ, x² ప్లస్ ఏ ప్లేస్లో x ఉంది కదా కాబట్టి 2a x b ప్లేస్లో 1/2 ఉన్నట్టు 2a b ప్లేస్లో 1/2 ఉంది కాబట్టి b² కావాలి కదా. కాబట్టి నేను ఏం చేస్తానంటే 1/2 హోల్ స్క్వేర్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్ చేస్తాను. +1 ఇక్కడ ఎలాగో ఉంది. ఎందుకు ఇలా రాశాను అంటే a² అంటే ఏ ప్లేస్లో x ఉండాలి, 2ab b ప్లేస్లో నాకు ఇక్కడ 1/2 ఉంది కానీ b² అనే టర్మ్ ఇక్కడ లేదు కాబట్టి 1/2 హోల్ స్క్వేర్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్, b² టర్మ్ కూడా వచ్చింది, +1 ఇక్కడ రాశాను, రైట్. ఇప్పుడు దీన్ని నేను ఎలా రాయొచ్చు అంటే x + 1/2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు, అవునా, -1/4 + 1. ఎస్ ఆర్ నో? సో హౌ కెన్ ఐ రైట్ దిస్? x + 1/2 హోల్ స్క్వేర్ 1 - 1/4, 1 - 1/4 అంటే 3/4 వస్తుంది, +3/4, అంతేనా? యా. సో -1 + 4 ఇస్ 3/4, రైట్. సో ఇప్పుడు మళ్ళీ 3/4 నేను ఎలా రాయొచ్చు అంటే √3/2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు, అవునా కదా, రైట్ ఆర్ నాట్? సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాస్తాం? x + 1 అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాసాము అంటే x + 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ √3/2 హోల్ స్క్వేర్ కింద కన్వర్ట్ చేసుకున్నాం, అవునా కదా. సరే, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఈ పర్టికులర్ ఇంటిగ్రేషన్ ఎలా రాద్దాము అంటే ఈ ఫార్మాట్ని ఇక్కడ అప్లై చేద్దాం. 1 డివైడెడ్ బై x + 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ √3/2 హోల్ స్క్వేర్ dx, అంతే కదా. మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు, ఏంటది? ఇంటిగ్రల్ 1/x² + a² అంటే ఏం రాయొచ్చు? 1/a tan 1 x/a, ఇదే కదా మనం చూసాం, +c, రైట్ ఆర్ నాట్? సో ఏ ప్లేస్లో √3/2 ఉంది, x ప్లేస్లో x + 1/2 ఉంది. మళ్ళీ దీనికి డెరివేటివ్ ఎంత? 1, కాబట్టి డినామినేటర్లో 1 రాసిన లేకపోయినా ఒకటే. సరే చూడండి, ఇంటిగ్రల్ డైరెక్ట్గా మనం ఫార్ములా అప్లై చేసేద్దాం. సో దిస్ ఇప్పుడు 1/a 1 డివైడెడ్ బై √3/2 ఏమొస్తుంది? ఇంటూ tan 1 x/a అంటే x + 1/2 డివైడెడ్ బై ఏ ప్లేస్లో ఏముంది? √3/2 ఉంది, +c, అవునా కదా. సో 2/√3 పైకి వెళ్ళిపోతుంది కదా 2, tan 1 ఇక్కడ ఏమొస్తుంది? 2x + 1 డివైడెడ్ బై √3 వస్తుంది. ఎందుకని? LCM చేసినప్పుడు ఇక్కడ డినామినేటర్ 2 ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి, +c, అర్థమైందా? సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. సచ్ ఎ బ్యూటిఫుల్ అండ్ ఈజియెస్ట్ ప్రాబ్లమ్. 2/√3 tan 1 ఏమొస్తుంది? 2x + 1/√3 + c, రైట్. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. Okay friends, look at the next model. Next one, integral 1/3x² + x + 1 dx. ఇది ఎట్లా సాల్వ్ చేయాలి? ఇక్కడ ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఫార్మాట్ ఏంటి, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే 3x² + x + 1. ఇక్కడ ఏ వాల్యూ ఎంత? 3, 1 కన్నా ఎక్కువ, ఏ వాల్యూ 3, 1 కన్నా ఎక్కువగా ఉంది కాబట్టి b వాల్యూ వచ్చేసి 1, c వాల్యూ వచ్చేసి 1, అంతే కదా. సో ఇప్పుడు మనం ఫార్ములా వాడాల్సిందే, రైట్. స్టాండర్డ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకోవాలంటే వాట్ ఈస్ ద ఫార్ములా? a × x + b/2a హోల్ స్క్వేర్ ప్లస్ √4ac - b² డివైడెడ్ బై 2a హోల్ స్క్వేర్, అంతేనా, రైట్. సో ఏ ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయండి, x ప్లస్ b అంటే 1/236 ప్లస్
root over 4ac minus b square. 4 into a into c, 3 into 1 is 3, 3 into 4 is 12. 12 minus b square enta 1 divided by 2 3 6, right, whole square. So 3 into x plus 1 by 6 whole square plus root 12 minus 1 is 11. 11 by 6 whole square. Antena? Right or not? Root 11 by 6. Yes. Root 11 by 6 whole square. So, ఇప్పుడు మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు వచ్చింది ఏంటి, x plus 1 by 6 whole square plus root 11 by 6 whole square వచ్చింది. అవునా కదా? సి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది అంటే ఇంటిగ్రల్ 1 డివైడెడ్ బై 3 ఇంటూ x plus 1 by 6 whole square plus root 11 by 6 whole square, root 11 by 6 whole square dx. అంతేనా? 3 by d తీసుకొచ్చేయండి. 1 by 3 ఇంటిగ్రల్ 1 by x plus 1 by 6 whole square plus root 11 by 6 whole square dx. అంతేనా? రైట్. ఎస్ అవును. ఓకే, ఇప్పుడు ఇది ఏ ఫార్మాట్లో ఉంది? 1/3 ఏ ఫార్మాట్లో అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇంటిగ్రల్ 1/a స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఫార్ములా ఎంత? 1/a tan ఇన్వర్స్ x/a. అవునా కాదా? ఈ ఫార్మాట్లోనే ఉంది కదా. ఎక్స్ ప్లేస్లో x plus 1/6 ఉంది. మళ్ళీ దీనికి డెరివేటివ్ చేస్తే 1 వస్తుంది. d/x of x is 1, కాన్స్టెంట్ ఈజ్ 0. సో ఏ ప్లేస్లో రూట్ 11/6 ఉంది. ఎస్ ఆర్ నో? కాబట్టి 1/3 1/a, ఏ ప్లేస్లో రూట్ 11/6, రూట్ 11 over 6 tan ఇన్వర్స్ x/a. x అంత x plus 1/6, x plus 1/6 డివైడెడ్ బై ఏ వాల్యూ వచ్చేసి రూట్ 11/6. అవునా? ప్లస్ c, రైట్. సో 3 2 6 కదా. సో 2/√11, 3 2 6, తర్వాత tan ఇన్వర్స్ x plus 1/6 అంటే 6x plus 1/6 ఉంటుంది. 6 6 క్యాన్సిల్ అయిపోతుంది. 6x plus 1/√11 ప్లస్ దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్, రైట్. ఈ విధంగా మనం సాల్వ్ చేస్తామంట. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్లీజ్ నోట్ ఇట్. నెక్స్ట్ వన్. Okay friends, now let us see another question which is a very very important question. Look at here, integral 1/5 minus 2x square plus 4x dx కనిపిస్తుంది కదా. ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని కొంచెం మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ని ఈక్వల్స్ టు 0 అంటే ఈక్వేషన్, ఈక్వల్స్ టు 0 లేకపోతే ఎక్స్ప్రెషన్, అంతే. సరే, సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? -2x square plus 4x plus 5. దిస్ ఇస్ ద క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. ఏ ప్లేస్లో -2 ఉంది, బి ప్లేస్లో 4 ఉంది, సి ప్లేస్లో 5 ఉంది కదా. ఎస్ ఆర్ నో? ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి? మనం ఫార్ములా వాడాల్సిందే, బికాజ్ ఏ ప్లేస్లో 1 లేదు కాబట్టి. కాబట్టి ఫార్ములా ఏంటి? a ఇంటూ ఎక్స్ ప్లస్ b/2a హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ ఓవర్ 4ac మైనస్ b స్క్వేర్ డివైడెడ్ బై 2a. అంతేనా? సో ఏ ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేయండి. -2 ఇంటూ ఎక్స్ ప్లస్ b/2a అంటే 4 డివైడెడ్ బై 2a. 2 2s are 4, మైనస్ ఉంది కదా. సో -4, 2 ఇంటూ -4 హోల్ స్క్వేర్ ప్లస్ దీనికి హోల్ స్క్వేర్ కదా, మర్చిపోయాను. ఓకే, సో రూట్ ఓవర్ 4ac మైనస్ b స్క్వేర్ అంటే 4 ఇంటూ ac అంటే -2 ఇంటూ 5 -10, -10 ఇంటూ 4 -40 మైనస్ b స్క్వేర్ అంటే 4 4 16. అవునా? 2a అంటే 2 - 4 హోల్ స్క్వేర్. అవునా? సో -2 ఇంటూ ఇది 1 అవుతుంది. ఇట్స్ x - 1 హోల్ స్క్వేర్, రైట్. సో స్క్వేర్ రూట్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే నాకు ఇక్కడ ఏమొస్తుందన్న -56 డివైడెడ్ బై -4 4 16, -2 - is ప్లస్. సో 7 8 56, 8 2 16, 8 7 56. అవునా? సో ఇక్కడ ఏమొస్తుంది? -2 ఇంటూ x - 1 హోల్ స్క్వేర్, ఇట్ ఈస్ -7/2, రైట్. ఎస్. సో దీన్ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు? మైనస్ లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి. దీన్ని మళ్ళీ నేను రూట్ 7/4 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా, 7/2ని. ఎస్. సో ఫైనల్గా మైనస్ లోపలికి తీసుకువెళ్ళిపోతే నాకేమొస్తుంది అప్పుడు అంటే 2 ఇంటూ రూట్ 7/4 హోల్ స్క్వేర్. అంతేనా? నాట్, ఐ థింక్ ఇట్ ఈస్ -7/2. ఎందుకు ఇక 4 ఎందుకు? రూట్ ఆఫ్ 7/2 హోల్ స్క్వేర్, అంతే కదా.
4 లేదు ఇక్కడ 2 ఉంది. 8 2 16 8 7 56. ఎస్ రూట్ ఆఫ్ 7 బట్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ బై 7/2 మిగులుతుంది. ఎస్ సో 7/4 రూట్ 7/4 కాదు, దిస్ ఈస్ రూట్ ఓవర్ 7/2 రైట్. సో దిస్ ఈస్ minus x minus 1 whole square right. So 2 into root over 7/2 whole square minus x minus 1 whole square, right or not? Right. ఏది ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ దీని యొక్క వాల్యూ రైట్. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఇంటిగ్రల్ 1 బై ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ప్లేస్లో ఇది నేను రీప్లేస్ చేయాలి. సో 1/1 డివైడెడ్ బై 2 ఇంటూ రూట్ ఓవర్ 7/2 హోల్ స్క్వేర్ minus x minus 1 whole square dx right. Okay, so 1/2 integral 1 by root over 7/2 whole square minus x minus 1 whole square dx. So 1/2 ఇక్కడ ఫార్ములా చూడండి, ఇంటిగ్రల్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ 1 by a square minus x square dx అంటే 1/2a log mod. ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ వచ్చింది కాబట్టి ఇక్కడ పైన న్యూమరేటర్లో ప్లస్ వస్తుంది, a plus x by a minus x plus c. ఎస్ ఓను. సో 1/2 డైరెక్ట్గా మన ఫార్ములా వేసేయండి. 1/2 ఇంటూ 1/2a 2 ఇంటూ రూట్ ఓవర్ 7/2 లాగ్ మాడ్యులస్ a plus x. a plus x ఎంత? a plus x ఈజ్ నథింగ్ బట్ a అంటే రూట్ 7/2 root of 7/2 plus x divided by root of 7/2 minus x plus c right. Yeah, so this is 2 2s 4 కదా అవునా. ఇక్కడ మళ్ళీ 2 2s 4 కాబట్టి 1/4 రూట్ 7 రూట్ 2 పైకి వెళ్ళిపోతుంది అవునా కదా. ఎస్ ఓ నో. లేదంటే మనం ఎలా రాయొచ్చు దీన్ని, ఇంకా రూట్ ఆఫ్ 1/4 అలాగే ఉంది 2/7 అని రాయొచ్చు. ఎస్ ఆర్ నో. సో లాగ్ మాడ్యులస్ రూట్ 7/√2 రాస్తే ఇక్కడ ఏం రాయొచ్చు, రూట్ 7 ప్లస్ రూట్ 2x డివైడెడ్ బై రూట్ 7 మైనస్ రూట్ 2x అని రాయొచ్చు. ఎందుకని ఇలా రాసాం, డినామినేటర్లో రూట్ 2 ఉంది, న్యూమరేటర్లో రూట్ 7 ఉంది. ఎల్సిఎం చేయండి, రూట్ 2 రెండు క్యాన్సిల్ అయిపోతాయి అంతేనా, ప్లస్ సి రైట్. సో ఈ విధంగా మనం చేస్తామన్నమాట. అయితే కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫ్రెండ్స్ ప్లీజ్ వెయిట్ హియర్, ఎక్స్ కాదు ఇది x minus 1 కదా, x ప్లేస్లో x minus 1 ఉండాలి కదా. ఎస్ దిస్ ఈజ్ x minus 1 సారీ, దిస్ ఈజ్ x minus 1 యా మైనస్ x minus 1 రైట్. అప్పుడు ఇది ఏమవుతుంది చూడండి, దిస్ విల్ బీ 1/√2 పైకి వెళ్ళిపోతుంది, 2 ఇంటూ 2√7 ఉంటుంది కదా. లాగ్ మాడ్యులస్ ఇక్కడే వస్తుంది రూట్ 7 ప్లస్ రూట్ 2 ఇంటూ x minus 1 డివైడెడ్ బై రూట్ 7 మైనస్ రూట్ 2 ఇంటూ x minus 1 అంతేనా, ప్లస్ సి. ఇది కొంచెం మ్యానిపులేట్ చేస్తే రూట్ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా, ఈ రూట్ 2 ఇందులో రూట్ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అవునా కదా. సో 1 డివైడెడ్ బై రూట్ 2 ఇంటూ రూట్ 7 ఈజ్ నథింగ్ బట్ రూట్ 14, 1/2√14 వస్తుంది అంతేనా. ఎస్ 1/2√14 లాగ్ మాడ్యులస్ రూట్ 7 ప్లస్ రూట్ 2x మైనస్ రూట్ 2 డివైడెడ్ బై ప్లస్ యా కరెక్ట్ రూట్ 7 minus root 2x minus into minus is plus root 2 plus c. This is the final answer right. సో సింపుల్గా మీరు దీన్ని కొంతమంది ఎలా చేస్తారంటే ప్లస్ రూట్ ఎక్స్ ముందు రాసి బ్రాకెట్లో ప్లస్ రూట్ 7 మైనస్ రూట్ 2 డివైడెడ్ బై మైనస్ రూట్ 2x ప్లస్ బ్రాకెట్లో రూట్ 7 ప్లస్ రూట్ 2 అని కూడా రాసుకుంటారు, నో ప్రాబ్లం, నో చేంజ్ ఇస్ దేర్. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ రైట్. ఈ మోడల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్. Please do like, comment and share. Don't forget to subscribe. Thank you so much for listening to me. See you in the next session. Take care. Bye. See you.